ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మరి మెసేజ్లన్నీ కూడా ఫాలో అవుతున్నారా? ఒకవేళ ఫాలో కాకపోతే మరి షారోన్ మినిస్ట్రీస్ అనంతపురం టైప్ చేయండి, మీకు యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మెసేజ్లన్నీ ఉంటాయి, తప్పకుండా చూడండి, అనేకులకి షేర్ చేయండి. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దామా? ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరొకసారి ప్రభా నీ సన్నిధికి వచ్చినైనా నీ మంచి మాటలు ప్రభా మేము వినుటకు, మీ స్వరాన్ని మేము వినుటకు ప్రభా మాకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి మీ స్తోత్రం. తన అనేక మందికి ఈ తరుణం లేదనైనా మాకైతే అయోగ్యుల మల్పులమైన మాకు ఇచ్చారు ప్రభా, మీ స్తోత్రం. వినే చెవిని గ్రహించే హృదయమును మాకు ఇవ్వమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఏమండి, దేవుడు నిన్ను నన్ను ఎలా చేశారో తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికంటే మిక్కుటముగా మనల్ని ప్రేమించినటువంటి వారిగా ఉన్నారు. మిక్కుటముగా మనల్ని హెచ్చించేటువంటి వాడిగా ఉన్నారు. ఆయనకు మనమంటే ఎంత ఇష్టం అంటే అతి ఇష్టం. అసలు ఆయనకి మామూలు ఇష్టం కాదు, చాలా ఇష్టం ఆయనకి. అందుకనే ఇష్టపడినవారు, ప్రేమించిన వారు ఏం చేస్తారో తెలుసా? ప్రాణమునైనా పెడతారు. దేవుడు అందుకే ప్రాణం పెట్టారు మన కోసం. ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించారు ఆయన. హల్లెలూయా! అంత ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు చూడవండి, దేనికి సాటి కాదు ఆ ప్రేమకు. నిజంగా మనం అర్థం చేసుకుంటే ఈ లోక ప్రేమ చాలా చాలా, వాళ్ళు నన్ను ప్రేమించారు, వారు నాతో మాట్లాడలేదు అని చాలాసార్లు చాలామంది చెప్తూ ఉంటారు, ఏడుస్తారు ప్రేమించిన వాళ్ళు. ఒకవేళ మాట్లాడకపోతే కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఈ ప్రేమ అంతా వ్యర్థమైనటువంటి ప్రేమ. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ అండి. అది గొప్ప ప్రేమ, పరలోకానికి నడిపించేటువంటి ప్రేమ. ఆయన ప్రేమను మనము ధ్యానం చేయాలే కానీ ఆయన్ని అస్సలు వదిలిపెట్టమండి. ప్రభువైన యేసుక్రీస్తుని హత్తుకొని మనం జీవిస్తాం. ఆయన అడుగుజాడల్లోనే నడవాలనిపిస్తుంది. కొంచెం మనం వాక్యంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఎంత మంచి మాట కదా! ఈ మాట చదువుతుంటే నిజంగా ఎగిరి గంతే అలా అనిపిస్తుంది. చూడండి, అక్కడ ఏముందో, భూమి మీద ఉన్న సమస్తమైన జనము కంటే. భూమి మీద ఎంతమంది ఉన్నారండి జనాలు? కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు కదా. అన్ని వేల కోట్ల మందిలో కంటే నీవంటే నేనంటే ఆయనకు ఆ సమస్త జనముల కంటే మనల్ని ఏం చేశాడంటే, నిన్నేం చేశాడంటే ఎక్కువగా ఎంచాడట. అందరికంటే హెచ్చైన వాడిగా, హెచ్చైన దానిగా ఆయన చేశాడట. అలా ఎంచాడట ఆయన ఆ విధంగా కోరుకున్నాడు, నువ్వు ఆ విధంగా ఉండాలి అని. ఎలా ఆ విధంగా చూస్తున్నాడు ఆయన అంటే, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఎంత చక్కని మాట కదా! ప్రభు వలన ప్రేమింపబడినట్టు, ప్రభువు వలన ప్రేమింపబడిన వారు. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కానీ ఎట్లా ప్రేమించాలో అనేకసార్లు తెలియదు, ఎలా స్తుతించాలో తెలియదు. ప్రభా, నేనైతే చాలాసార్లు చెప్తున్నాను, ప్రభా నిన్ను ఎలా స్తుతించాలో నా చేత కావట్లేదు నైనా, ఎలా స్తుతించాలో నేర్పించు, ఎలా నిన్ను హెచ్చించాలో నేర్పించమని అడుగుతూ ఉంటాను నేను. నిజంగా ఆయన ప్రేమకు మనకు స్తుతి ఆరాధన నిజంగా అది సరిపోనిది. అసలుకి ఏ భాషతో స్తుతించినా అది సరిపోనటువంటి స్తుతి ఆరాధన. అంతగా మనల్ని ప్రేమించారు ఆయన. కాబట్టి దానికంటే మనలను ఆయన ప్రేమించటం అనేది చాలా గొప్ప, మనలో ఆయన ఎరిగి ఉండటం అనేది చాలా గొప్ప విషయం అది. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా అంటున్నాడు. ఎంత నీచమైన స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమించినటువంటి వారిగా ఉన్నారు. అందుకని ఆ పేరు పెట్టి నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. చూడండి, సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను
మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను అని రాయబడింది. అవునండి, ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ విధంగా? ఇప్పుడే ప్రేమిస్తున్నాడా? నువ్వు ఈ భూలోకం మీద పుట్టినప్పుడే ప్రేమిస్తున్నాడా ఆయన? లేకపోతే ఆయన నువ్వు ప్రేమించి రక్షణ పొందినప్పటి నుంచే ప్రేమిస్తున్నాడా? కాదండి. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, ఆది నుండే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. సత్యము నువ్వు నమ్మినావు, సత్య ఆత్మలోనికి వచ్చావు. నువ్వు ఆదిలో దేవుని ఏర్పాటులో ఉన్నావు కనుక దేవుడు నిన్ను ప్రేమించేటువంటి వారిగా ఉన్నారు. అది మర్చిపోకూడదు మనం. నేను తెలుసుకున్నాను కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తాను. నువ్వు ప్రేమించబట్టే నీకు ఆయుష్ ఇచ్చాడు దేవుడు. దేవుడు నిన్ను ప్రేమించబట్టే ఇంతకాలం నువ్వు బ్రతికి ఉన్నావు. కాబట్టి దేవుడు అనాది సంకల్పంలో ఆది నుండే దేవుడు మనల్ని ప్రేమించినటువంటి వారిగా ఉన్నారు. మనల్ని శుద్ధి చేసి మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన కోసం నిలబెట్టుకోవాలని దేవుని ఉద్దేశమైనది. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే, జగత్ పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకొనెను. ఎంత అర్థవంతమైన మాట చూడండి. జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ లోకము పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరించటానికి దేవుడు ఏర్పాటులో నీవు ఉన్నావు, నేనున్నానని దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏర్పాటు కాదు ఇది, ఆదిలో ఏర్పాటు ఇది. జగత్ పునాది వేయబడక ముందే ఏర్పాటు ఇది. మనము దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, ఆయన స్వాస్థ్యమును అనుభవించేటువంటి వారిగా మనల్ని దేవుడు చేశారు అన్న విషయాన్ని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు దేవుడు ఆ విధంగా ఆదిలో జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు? ఎందుకు ఈ లోకంలో నుంచి మనల్ని వేరు చేసి మనల్ని కుమారులుగా బిడ్డలుగా చేసుకున్నారైనా? అంత విలువ పెట్టి మనల్ని ఎందుకు ఆయన కొనుక్కున్నారు? ఎందుకు ఆయన అంత విలువ పెట్టి ఆయన ప్రాణమే ఇచ్చి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నారంటే చూడండి, అక్కడ ఉంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొనెను అని రాయబడింది. అవునండి, వెర్రితనములో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు? నేను జ్ఞానవంతురాని, లోకంలో అన్నీ తెలుసు, నాకు అన్ని విషయాలు నాకు తెలుసు అన్న వారందరినీ కూడా సిగ్గుపరచడానికి దేవుడు బలహీనమైన మనల్ని, ఇదిగో దేవుడు జ్ఞానము లేనటువంటి మనల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా ఉండటానికి, ఆయన గురించి చెప్పడానికి. ఎవరైనా నన్ను అడుగుతారు, ఎవరు కుమార్తెవి నువ్వంటే నేను ఎలీషా కుమార్తెని. ఎలీషా ఎవరమ్మా అని అడుగుతారనుకో, ఎలీషా ఎవరు అని అంటే నేను కబక్కని చెప్తాను అందరికీ. మరి పరిచయమైనటువంటి పాట దేవునికి స్తోత్రం గానం, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆ పాట రాశారు చూడండి, ఆ పాట మా నాన్నగారు రాశారు ఆ పాట అని చెప్తా. అవునా అని అప్పుడు అంటారు. అప్పుడు ఎందుకంటే మా నాన్నను పరిచయం చేయడానికి ఒక గుర్తు ఉన్నది. మా నాన్న రాసిన పాట లోకమంతా పాడుకుంటున్నారు. అంత దైవజనుడు మా నాన్న, దేవుని కోసం ఏదైనా త్యాగం చేసినటువంటి వారు మా నాన్న. ఆ పాట చెప్తే అందరూ గుర్తుపడతారు. అవునండి, ఇప్పుడు యేసుప్రభు అనాది సంకల్పంలో జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నారు అని అంటే, ఇప్పుడు మనం క్రైస్తవులంగా మనల్ని అడుగుతారు, క్రైస్తవులు నువ్వు ఎలా రక్షింపడం అంటే, మా నాన్న ఎలాంటి వారో తెలుసా? నా కోసం ప్రాణం పెట్టినటువంటి వారు. ఈ లోకంలో ఎవ్వరు నా కోసం ప్రాణం పెట్టలే. నేను ఎంత తప్పిపోయాను తెలుసా? నేను ఎంత పాపినో తెలుసా? ఎంత దోషినో తెలుసా? అయినా కూడా మా నాన్న నా కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తం ఇచ్చి ఆ రక్తంలో నన్ను కడిగి ఆయన బిడ్డగా చేసుకున్నారు. ఆయన సొత్తుగా రక్తము ధారపోసి నన్ను కన్నాడు అన్న విషయాన్ని మనము అనేకులకు మన తండ్రిగా ఆయన్ని లోకంలో పరిచయం చేయాలని దేవుడు అనాది సంకల్పంలో ఆదిలోనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి మీ నాన్న ఎవరు చెప్పగలుగుతున్నావా?
నీ తండ్రిని గురించి సాక్ష్యము చెప్పగలుగుతున్నావా? ఈ లోకమైన తండ్రి కాదు, ఈ లోకంలో జన్మనిచ్చడానికి మాత్రమే ఆ తండ్రిని పెట్టాడు. కానీ పరలోకము నుంచి దేవుడు నీకోసం రక్తం కార్చడానికి వచ్చినటువంటి ఆత్మీయంగా నేను వెలిగించినటువంటి ఆ తండ్రిని గురించి, ఆ నాన్నని గురించి నువ్వు ఎప్పుడైనా నువ్వు సాక్ష్యం చెప్పగలిగావా? నా క్రియలను మార్చింది ఎవరో తెలుసా? మా నాన్నగారు. పరలోకపు తండ్రి లోకానికి వచ్చి నా కోసం ప్రాణం పెట్టాడు. ఆ తండ్రి కార్చినటువంటి ఆ కష్టము, ఆ రక్తము చెందించడం బట్టే నేను ఈ విధంగా రక్షణలో ఉన్నా. నేను ఈ విధంగా నా క్రియలు మారినాయి, నా చూపులు మారినాయి, నా బ్రతుకు మారింది అని ఆయన గురించి ఎప్పుడైనా, మీ తండ్రిని గురించి ఎప్పుడైనా సాక్ష్యం చెప్పగలిగావా? ఎవరి ద్వారా మన జీవితం మారిందో వాళ్ళ గురించి చెప్పకపోతే మన జీవితం ఎంతకండి ఇంకా కదా. అందుకని ఆయన అంటున్నాడు, జగత్ పునాది వేయపడకముందే నేను నిన్ను ఏర్పాటు చేసి జ్ఞానులను సిగ్గుపడి. వాళ్ళకి చెప్పట్లా, ఇది నా నుంచి వచ్చింది జ్ఞానం, నేను సంపాదించుకుంది జ్ఞానం. ఇదిగో నా జ్ఞానం ఎట్లాంటిదో తెలుసా? చంద్రమండలానికి పోయింది నా జ్ఞానం. నా జ్ఞానం ఎట్లాంటిదో తెలుసా? సూర్యుని అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. నా జ్ఞానం ఎంత తెలుసా? ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కించడానికి నా జ్ఞానం పనికొచ్చింది, భూలోకం అంతా చుట్టి రావడానికి పనికొచ్చింది. ఇలా చెప్పుకోవాల్సిందే. కానీ పరలోకానికి పోవటానికి నీ జ్ఞానం పనికొస్తుందా? పరలోకానికి పోవటానికి మానవ జ్ఞానం పనికొస్తుందా? పనికిరాదు. దేవుని యొక్క జ్ఞానము, దేవుడే ప్రభుని యేసుక్రీస్తు రక్తము మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకొని పోగలదు. హల్లెలూయా. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారమైనటువంటి నిన్ను, నన్ను, ఏ జ్ఞానము లేనటువంటి వారిని, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిగా ఉన్నారనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం ఉదాహరణ చూసుకుంటే మార్క్స్ వార్తలో మనము 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నా. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను కుమారుడుగా అంద్రేయు సముద్రములో వల వేయుట చూచెను. 17వ వచనం, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేసేదనని వారితో చెప్పాను. 18 వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన అంటే ఎవరో తెలియకపోయినా, నేను మిమ్మల్ని మనుషులు పట్టు కాదు, వాళ్ళు వలలేసుకొని వాళ్ళు చేపలు పట్టేవారు ఎలా ఉంటారో సముద్రం దగ్గర మనం చూసాం కదా. మరి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుడు, మిమ్మల్ని నేను చేపలు కాదు మనుషులు పట్టే జాలుగా చేస్తాను, నేను వస్తారా, నా వెంట వస్తారనగలనే వాళ్ళంతా ఆ పట్టుకున్నటువంటి ఆ వలలన్నీ వాళ్ళ దగ్గర ఉన్న సామానంతా వదిలివేసి ఆయన వెంబడించారట. ఎంత సాక్రిఫైస్ చేశారండి నిజంగా. వాళ్ళ జీవితాల్ని ఆ విధంగా త్యాగం చేశారు, వారి కుటుంబాన్ని త్యాగం చేశారు వాళ్ళు, ఇదిగో వారి వృత్తిని త్యాగం చేశారు వాళ్ళు, దేవుని వెంటపడి వెళ్ళిపోయారు. అవునండి, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ తండ్రిని గురించి సాక్ష్యం ఇవ్వటానికి, నీ బ్రతుకును మార్చినటువంటి ఆ యేసయ్యను గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన్ని నువ్వు వెంబడిస్తావా? ఈ దినము జ్ఞానులు, నేను జ్ఞానవంతురాలు నువ్వు సిగ్గుపరచడానికి దేవుడు నీకు ఏమి రాదు అనుకున్న నిన్ను నీవు కావాలని దేవుడు అడుగుతున్నాడు. వస్తావా ఈ దినము ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికి, ఆయన గురించి చెప్పటానికి? నీకు చాతైనంత మటుకు లోకంలో ఎవరికి నువ్వు చెప్పగలవా, అందరికీ నువ్వు చెప్పటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ దినము నువ్వు ఒక తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, నిన్ను గురించి నేను సాక్ష్యం చెప్పాలి, నిన్ను గురించి నీకేమి దేవుడు ఇచ్చాడు, దేవునికి పాటలు పాడగలవా, సువార్త చెప్పగలవా, నీ సాక్ష్యం చెప్పగలవా? ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి, నీకు చదువు రాకపోతే బైబిల్ తీసుకెళ్ళి వాళ్ళ చేత చదివించు. వాళ్ళు చదువుతుంటే వాళ్ళకి ఆ యొక్క బైబిల్ చదివేటప్పుడు ఆ బైబిల్లో వాక్యం ఏదో ఒకటి వాళ్ళని పట్టుకుంటుంది. ఆ విధంగా ఎన్నో మార్గాలు ఉన్నాయి మనం దేవుని గురించి చెప్పటానికి. ఆ విధంగా చెప్పడానికి దేవుడు ఈ దినం పిలుస్తున్నాడు. నేను ఆదిలోనే నీ జగత్ పునాది వేయబడకముందే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాట్లో నువ్వు ఉన్నావని మర్చిపోయావా? నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావా? దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు జాలర్లు, వాళ్ళకి ఏం చదువు రాదు, పామరులు. చూడండి అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13-14 చూస్తే, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగిరి అంటున్నాడు. అవునండి, వాళ్ళు పామరులు, విద్య లేనటువంటి వారు వాళ్ళు, కానీ వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేస్తున్నారు.
చనిపోయిన వారిని లేపుతున్నారు, కుంటివారికి కాళ్ళు వచ్చేటట్టుగా యేసు నామములో వాళ్ళు ప్రార్థన చేసిన వెంటనే కుంటివారికి మరి కాళ్ళు వస్తున్నాయి. అద్భుతాలు జరుగుతున్నాయి. అద్భుతాలు ఒక్క ప్రసంగంతో 3,000 మంది, 4,000, 5,000 మంది అక్కడ రక్షణలోనికి వస్తున్నారు. యేసు ప్రభును స్వీకరించాలి, యేసు ప్రభుని ఎలా మేము అంగీకరించాలని ముందుకు వస్తున్నారు. మరి పామరులైనటువంటి వారికి అంత ఏర్పాటు చేసుకొని బ్రతుకును మార్చినటువంటి ఆ తండ్రిని గురించి చెప్పడానికి వారు వచ్చినప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయండి. ఎందుకో తెలుసా? వెంటనే ఆయన మాటకు లోబడ్డారు. కాబట్టి నువ్వు ఎంతకాలం నుంచి ఈ విధంగా నువ్వు దేవుని పని చేయి, దేవుని దగ్గరికి రా, దేవుని గురించి చెప్పు, యేసయ్య ఎలాంటి వాడో చెప్పు, నీ బ్రతుకును మార్చినటువంటి వారు ఎవరో చెప్పు అని ఎంతమంది ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడి కోసం నువ్వు ఏమి చేయగలుగుతున్నావని దేవుడి దినమన నిలదీసి అడుగుతూ ఉన్నారు. దేవుడి కోసం నువ్వు ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నావా? నువ్వు ఒక ఉద్యోగస్తుడివా? నీ జీతంలో కొంత భాగము సేవ పరిచర్యకు పంపించు. ఇదిగో నీ జీతంలో నీ శక్తి ఉన్నంత కాలము మోకరించి ప్రార్థన చేయి ప్రభువా. అనేకులు పరిచర్య చేస్తున్నారు ప్రభువా, వారి యొక్క పరిచర్యను ఫలవంతంగా చేయనైనా అని ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి. ఆ అవసరమైతే నువ్వు పనిచేసే కాడ ఎవరికైనా కానీ ఒక్క మాట చెప్పు, దేవుడు ప్రభు యేసుక్రీస్తు నీకోసం రక్తం కార్చాడు, చాలు, నీకోసం రక్తం కార్చాడు, సమాధి చెబుడు తిరిగి లేచాడు, ఆయన వస్తున్నాడు, నిన్ను నన్ను తీసుకొని పోతాడు. యేసు రక్తంలో కడగబడితే పాప క్షమాపణ, యేసు రక్తంలో కడగబడితే మనం మోక్షం ఉంది అని 2 మాటలు చెప్పు. చెప్తే దేవుడు కార్యం జరిగి నువ్వు విత్తనము చల్లు, ఆ విత్తనం భూమిలో పడితే చాలు, ఆ విత్తనం ఏదో ఒకరోజు మొలకెత్తుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పామరులను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్ పునాది వేయబడి వెంటనే లోబడ్డారు కనుక వాళ్ళ ద్వారా అద్భుతాలు దేవుడు జరిగించినటువంటి వారిగా ఉన్నారు. దేవుడు ఇప్పుడు నిన్ను కూడా వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడు నిన్ను ఈ ద్వారా కూడా అద్భుతాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు. లోబడతావా? ఈ దినము లోబడతావా? దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నాకేమీ తెలియదు అనుకున్నా, నీవే కావాలట ఆ దేవుడికి, నువ్వే కావాలి, నువ్వే కావాలి. వస్తావా? వస్తావా? మరి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఎందుకో తెలుసా? నా గురించి నన్ను పరిచయం చేస్తున్నాడు, లోకల్లో నా గురించి చెప్తున్నాడు. నేను ఎవరో ఎవరికి తెలియదు, ఇదిగో నా గురించి పరిచయం చేస్తున్నాడు, నా గురించి చెప్తున్నాడు. ఆయనకు ఆ విధంగా ఆయన సాక్ష్యము చెప్పేవారు ఉంటే ఎంత ప్రాణమో ఆయనకి, ప్రాణప్రియుడు అని చెప్తున్నాడు. అలాంటి వారు సేవ చేసేవారు, వాళ్ళే సేవ చేసేవారు అంటారండి. ఏమంత పెద్ద వాళ్ళ కోసం ప్రత్యేకించంగా ఏమీ ఉండదు. దేవుని గురించి నీ బ్రతుకును మార్చిన తండ్రిని విషయంలో నువ్వు చెప్పగలిగితే చాలు. ఏ విధంగా నీ జీవితం మారిందో చెప్పగలిగితే చాలు. యేసు ప్రభు నిన్ను ఏ విధంగా మార్చగలిగాడో చెప్పగలిగితే చాలు. అనేకులు యేసయ్య దగ్గరికి వస్తారు. హల్లెలూయా. మరి ఆ విధంగా నువ్వు చెప్పగలుగుతున్నావా? అలాంటి వారంటే దేవునికి ప్రాణమట, దేవునికి ప్రియమైన వారట. ఎందుకో తెలుసా? అక్కడ ఒక మాట ఉంది, దినవృత్తాంత గ్రంథం 2వ గ్రంథం 29:11లో, నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి ధూపం వేయించుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనిను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఇక్కడ మనకు 4 విషయాలు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. ఏమి మాట్లాడుతున్నారంటే, పరిచారకులై ఉండటానికి, ఆయన పరిచారము చేయటానికి, ఆయన పరిచర్య చేయటానికి, మందిరంలో పరిచర్య చేయటానికి, దేవుని సేవకుల దగ్గర చేయటానికి, దేవుని సేవకులతో తిరిగి నేర్చుకొని దేవుడు సేవ చేయటానికి, సేవ అంటే ఆయన గురించి పరిచయం చేయటానికి లోకంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని చెప్తున్నాడు. 2వదిగా ధూపము వేయుచుండుటకును. ఏంటి ధూపం అంటే? ధూపం అంటే ఇదిగో సాంబ్రాణి నిప్పుల మీద వేసామనుకోండి, ఏమవుతుందండి? పొగ ఎగిరి పడుతుంది కదా. అవునండి, ఆ యొక్క ప్రార్థనలు సువర్ణ గిన్నెలో ఉన్నాయట. ధూపము స్తుతి ఆరాధన అనేటువంటి ధూపం, ప్రార్థన అనేటువంటిది ధూపం నువ్వు ఆయనకి చెల్లించడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఏమి చేయలేకపోయినా ప్రార్థన చేయగలవు కదా. అనేకులు రక్షణ లేకుండా ఉన్నారు, వారి కోసం భారం కలిగి కన్నీటితో ఉపవాసముతో ప్రార్థన చేయవచ్చు కదా. ఇప్పుడు నాలాంటి వారు అనేక మంది ఉన్నారు, వారు సువార్త అందించేటువంటి వారు, దేవుని వాక్యమును అనేక విధాలుగా ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా. మరి నీకు తెలిసిన ప్రతి ఒక్కరి కోసం నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ఎత్తిపెట్టగలిగితే నిజంగా అక్కడ జయం వస్తుంది. ఆ యొక్క పరిచర్యకు అనేకులు స్పందిస్తారు. హల్లెలూయా.
మోషే మరి కొండ మీద ఉన్నప్పుడు ఇదిగో వాళ్ళు అమాలేకులు వాళ్ళు అక్కడ ఓడిపోతున్నారు, ఆయనకి చేయి కింద దించినప్పుడు ఇదిగో హూరు అహరోనులు ఎప్పుడైతే ఆయన చేతులు బరువు ఎక్కినప్పుడు కింద దించితే వాళ్ళు ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఆయన చెయ్యెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ఏమోను అందుకని హూరు అహరోనులు వచ్చి ఆ మోషే చేతులను పైకెత్తి పట్టుకున్నారు. పైకెత్తి పట్టుకునేవారు కావాలి, చేతులు పైకెత్తేవారు కావాలి, దేవుని దగ్గర చేతులు పైకెత్తి ప్రార్థించే పట్టుదలతో ప్రార్థించేవారు కావాలి, సహకారులు కావాలి. మరి కలిసి మరి దేవుని దగ్గర గట్టిగా ప్రార్థన చేయగలిగితే ప్రభువా రక్షణ కావాలి, నా దేశం నాకు కావాలి, నా దేశము నాకు జనములను అడుగు నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్న మాట ఎత్తిపట్టి మనం అడిగితే జనములను దేవుడు మనకిస్తాడు. ధూపము వెయ్యాలి ఆయన సన్నిధిలో. దేవుడు నిన్ను ధూపం వేయటానికి ఒకవేళ పిలిచారేమో, మరి నువ్వు ధూపం వేయగలుగుతున్నావా? 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన సరిపోతుందా? ఒకసారి ఆలోచించి. ఒక్క బిడ్డను కనాలంటే తల్లి 9 నెలలు కష్టపడాలి. మరి ఆ బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఎంత శ్రమ వేదన అనుభవిస్తుంది కదా. ఒక్క ఆత్మరక్షణ పొందడానికి వేదన దుఃఖము మనం భరించాలి. అవునండి, ఒక్క ఆత్మ రక్షణ పడితే పరలోకంలో విందు జరుగుతుంది అని రాయబడింది. నువ్వు ఒక్క ఆత్మను రక్షించడానికి వేదన ఉంటుంది దాని వెనక. మనం దుఃఖముతో కన్నీటితో మనం వారి కోసం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. వాస్తవ దేవుని సన్నిధిలో ధూపం వేయగలిగేటువంటి స్థితి నీకున్నదా? ఈ దినం ఒక్క తీర్మానం చేసుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. చూడండి, అక్కడే 3వదిగా తన సన్నిధిని నిలుచుటకును అన్నాడు. దేవుడు తన సన్నిధిలో నిలబడి సమయము దొరికిన కొలది ఆయన సన్నిధిలో నిలబడి మనం ఏం చేయాలంటే పరిచారము చేయాలి, ధూపం వేసేటువంటి వారంగా ఉండాలి. 4వదిగా తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పాటు చేసుకొనెను అని రాయబడింది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 5వ వచనం. ఒక్కరోజు చేస్తే చాలా, 2 రోజులు చేస్తే చాలా, 4 రోజులు చేస్తే చాలా కాదు, నిత్యము చేయాలి. అందుకే నీ మాట మాట్లాడుతాను. 18:5లో నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలో అతని సంతతి వారిని నీ దేవుడని యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు. నిత్యము ఎల్లప్పుడూ మనము ఆ కార్యమును దేవుని పరిచర్య చేస్తూనే ఉండాలి. మనం బ్రతికినంత కాలము మనము పరిచర్య చేస్తూనే ఉండాలి. చేయగలుగుతున్నావా? 4 రోజులు చేసి మానేయటము, ఏదో కష్టం రావటం మానేసేయటం, మళ్ళీ పడిపోవటం, మళ్ళీ లేవటం, మళ్ళీ పడిపోవటం, మళ్ళీ ఇదే జరుగుతుందా నీ జీవితంలో? అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. దేవునికి ఇష్టమైనటువంటి కార్యం ఏంటంటే నిత్యము దేవుని సన్నిధిలో నిలబడటం, నిత్యము ఆయన ప్రార్థన చేయటం, నిత్యము ఆత్మల కోసం ప్రయాసపడటం, నీ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేయటం ఆయనకి ఇష్టం. ఆయనకు ప్రియమైనటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం చూస్తే నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము అంటాడు. ప్రతిష్ఠిత జనము అంటాడు. అక్కడే నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎందుకు ఎంచాడు అని అంటే ఇందుకోసమే నువ్వు ధూపం వేయటానికి, ఎప్పుడు ఆయన సన్నిధిలో నిలబడటానికి ఆయన నిన్ను ఎక్కువగా ఎంచుకాడు. ఎంత జనం ఉన్నారండి, మనం ఎంత అండి, ఒక చీమ కన్నులాగా మనము నిజంగా అంతమందిలో నిన్ను గుర్తించాడంటే, నిన్ను పిలుస్తున్నాడు దేవుడు అని అంటే ఎంత గొప్పవారమో కదా, ఎంత యోగ్యులమో కదా. అవును, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు. నీవు ఆ జనాంగంలో నీవున్నావని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. నిన్ను ఎక్కువగా ఎంచాడు. ఆయన చేతుల్లో ఆయన చెక్కుకున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఆ విషయాన్ని నువ్వు గుర్తుందా? ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటావా? జ్ఞాపకం చేసుకుంటావా? ఈ దినము దేవుడిని జ్ఞాపకం చేస్తుండగా ఆయనను పరిచయం చేయటానికి, ఆయన లోకంలోనికి ఆయన పరిచయం చేయటానికి నువ్వు ఈ దినం ముందుకు వస్తావా? నీకు చాతైనంత నువ్వు దేవుని పరిచయం చేయటానికే ముందుకు వస్తావా? అక్కడే 9వ వచనాన్ని మనం చూస్తే కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచు వాడును 1000 తరముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడండి. ఈ లోకల్లో మనుషులు ఎవ్వరు నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు అన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేయి. 1000 తరముల వరకు నీ బిడ్డల తరం వరకు ఆయన మనకు కృప చూపించేటటువంటి వారిగా ఉన్నారు. ఇప్పుడు మా నాన్న అమ్మమ్మ వాళ్ళంతా కూడా గొప్ప కార్యాలు చేసినటువంటి వారు, గొప్ప కార్యాలు వాళ్ళ ద్వారా మా తాతకి, మళ్ళీ మా నాన్నమ్మకు, తర్వాత మా అన్నదమ్ముల్లో
తర్వాత మా నాన్న ద్వారా మాకు ఈ విధంగా వాట్ల తరతరాలుగా దేవుని యొక్క కృప పరిచర్య చేయటానికి దేవుని కృప మరి ఈ విధంగా ఇచ్చాడు. అంత అంటే గ్రామాలు దేవుని దగ్గరికి వచ్చేవి. ఒకసారి మా నాన్న మరి దేవుని దగ్గర మరి స్వార్థ పరిచర్య చేస్తుంటే ఊర్లు మారుతుంటే మరి అందరు ఏంటి ఎలీషా ఈ విధంగా అందరినీ మార్చేస్తున్నాడు ఏంటి అని, అదే మా నాన్నలో ఉన్న ఆ దేవుని అభిషేకం పిల్లలందరి మీదకి రావాలని మా నాన్న మా అమ్మగారు ప్రార్థన చేశారు. 6 మంది కూడా సేవ చేసినటువంటి వారిగా ఉన్నాం. అవునండి, ఆ విధంగా నువ్వు చేయగలిగితే నీవు వేవే తరాల వరకు ఆయన కృప చూపించేటువంటి వారిగా ఉన్నారు. నువ్వు చేసేదే కాదు, నీ బిడ్డలు కూడా దేవుని యొక్క సాక్షులుగా బతుకుతారు. ఆ విధంగా ఉండాలి, గొప్ప కార్యములు చేయాలని ఈ దినము నువ్వు తీర్మానం చేసుకుంటావా? ఆదిలోనే నిన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ దినము దేవుడు జ్ఞాపకం చేస్తుండగా తిరిగి నువ్వు పడిపోయిన స్థితి నుంచి పైకి లేచి ప్రభువైన యేసుక్రీస్తు నీ పట్ల చేసిన కార్యాలని లోకల్లో చాటిస్తావా? చాటించడానికి దేవుడు నీ కృప చూపించునుగాక. నీకోసం ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నా. నాతో ఏకీభవిస్తావా? ఏకీభవించు. యేసయ్యా స్తోత్రము తండ్రి, మహాపరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. ఇదిగో మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో, ఎవరైతే ప్రభువా అంతవరకు ఎంతో పరిచర్య చేసి నీకు సాక్షులుగా ఉండాలని అయ్యా ఎంతో తండ్రి ముందుకు వచ్చారు కానీ తీర్మానం చేసుకున్నారు కానీ పరిస్థితులను బట్టి పడిపోయినటువంటి వారిగా ఉన్నారు. ప్రభా బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుంది, లేవనెత్తిన తండ్రి చేయి పట్టిన ఆయన ఇదిగో బిడ్డలు లేవనెత్తి నీకు సాక్షులుగా లోకల్లో ఉంచండి. నాయనా కనికరించండి. నీ కనికరం వాళ్ళ మీదకి రానినైనా ప్రభా సహాయం చేయండి. పరిస్థితులన్నీ కూడా చక్కపరిచినాయన. ఏ పరిస్థితుల్లో వారు ప్రభా దిగజారిపోయినారో ప్రభా పరిస్థితులని చక్క చేసి బాగు చేసి సంతోష ఆనందాన్ని కలిగించే ప్రభా నీ సిలువ కార్యమును జ్ఞాపకం చేసి నీ సిలువను ఎత్తుకుని ముందుకు నడిచేట్టుకు సహాయం చేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.